దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. Paul's epistles to Ephesians chapter 6 verse 10. Let us read all together. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుదాం. ఐజియా 40 verse 31. Let us read all together. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. చదివిన మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో కూడా ఉండి నడిపించినందుకు వందనాలు. మరొకసారి నీ మాటలు మేము ధ్యానించుకొనిచుండగా నీ వాక్య వెలుగులో మా జీవితంలో పరిశీలించుకోవడానికి సహాయపడండి. నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి, స్థిరపరచండి. ప్రభువా, బలమైన ఈ ఆత్మకార్యములు మాలో జరిగించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వినేటువంటి చెవులను గ్రహించి ఆత్మను సమృద్ధిగా మాకు దయచేయండి. మా నేత్రములు ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద కేంద్రీకరించగలుగుటకు సహాయపడండి. ప్రతి డిస్ట్రాక్షన్స్ను మీరు తప్పించమని సాతాను వాని క్రియలను యేసు నామమున బంధించి వేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ అనేక సంగతులు ఆయన వివరిస్తూ వచ్చినాడు. అనేక సంగతులను ఆయన వివరించిన తర్వాత చివరికి పౌలు ఎఫెసీయులకు తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తుదకు బలవంతులై ఉండుడి. కాబట్టి మనము సేవించుచున్న మన దేవుడు ఆయన మహాశక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అలాంటి గొప్ప శక్తి కలిగిన దేవుని యొక్క బిడ్డలముగా మనము కూడా ఎలాగుండాలి అంటే, ఆ ప్రభు యొక్క శక్తిని కలిగిన వారమై బలవంతులముగా మనం ఉండాలి అంటాం. కాబట్టి అనేక మార్లు నేను చెప్తూ వచ్చినాను, సింహం పిల్లలు ఎలా ఉంటాయి? సింహాల్లాగానే ఉంటాయి, కానీ పిల్లుల్లాగా ఉంటాయా? ఉండవు. కాబట్టి మన ప్రభు శక్తి కలిగిన వాడు. ఆయన యూదా గోత్రపు సింహము. కాబట్టి ఆయన బిడ్డలముగా మనం కూడా ఎలాగుండాలి అంటే, ఆయన వల్లే శక్తి కలిగిన వారమై బలవంతులముగా మనము ఉండాలి. ఇది దేవుని యొక్క గొప్ప ఆశ. మనకు శక్తిని ఇవ్వడానికి ఆయన ఎంతో సిద్ధముగా ఉన్న ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే దావీదు కొనియాడుతూ వచ్చినాడు, ప్రభువా బలమును ఐశ్వర్యమును నీ దానములు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:12 రాయబడుతూ వచ్చింది. కాబట్టి అందరికీ బలమిచ్చువాడు ఆయనే. కాబట్టి మన బలహీనల మనకు బలమునిచ్చువాడు ఆయనే. బలము, పరాక్రమము ఆయన యొక్క దానములు గనక ఇలాంటి దేవుడు మనకుండగా ఆయన శక్తిని ఇవ్వడానికి, మనల్ని బలవంతులుగా చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభు మనతో కూడా ఉండి మన పక్షంగా ఉండగా మనం కూడా ఎల్లప్పుడూ బలవంతులముగా శక్తి కలిగిన వారమై యాత్రా జీవితంలో మనం జీవించాలి. ప్రత్యేకంగా ఈ దినాలలో చుట్టూ ఎంతో భయము, కలవరములు నింపబడిన ప్రపంచంలో మనం ఉంచున్నాం. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఎక్కడ చూసినా శ్రమలు, కష్టాలు, ఎన్నో విధాలైనటువంటి శ్రమల గుండా, స్ట్రగుల్స్ గుండా, ట్రయల్స్ గుండా మనుషులు వెళ్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలు కూడా ఇలాంటి పరిస్థితులలో వెళ్తూ ఉంటున్నారు. కనుక ఇలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటి అంటే, దే హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. కాబట్టి వారు శక్తి కలిగిన వారై ధైర్యముగా ప్రభు కొరకై ముందుకు సాగాలి. కాబట్టి ఈ సమయంలో సైతానుడు అనేక విధాలుగా ప్రభు బిడ్డల మీదకి దాడి చేయుచుండగా, ప్రభు బిడ్డలు బలహీనులై నష్టపోకుండా శక్తి కలిగిన వారై ఆయన కొరకై ముందుకు సాగవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రభు యొక్క శక్తి మనం ఏ విధంగా పొందగలం? యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం
31వ వచనం మరలా ఒకసారి అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 40:30. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ మనము చూసినట్లయితే మానవుల ఎడల అంటే మానవుల యొక్క పరిస్థితిని దేవుడు వివరిస్తూ వస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మానవుల యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే మానవులు బలహీనులై సొమ్మసిల్లిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, ఎందుకని సొమ్మసిల్లిపోతాడు? అదే అధ్యాయంలో ముందు వచనంలో రాయబడుతూ వచ్చింది. 28వ వచనం నుంచి, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతలను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలావృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయెదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లెదురు. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని బిడ్డలమైన మనము కూడా అనేక మారులు మన యాత్రా జీవితంలో దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు బికమ్ ఫెయింట్, టు బికమ్ వెరీ, అండ్ నాట్ ఓన్లీ దట్ there is every chance for to utterly fall in our spiritual life. కాబట్టి బలహీనులు కావడానికి, అలసిపోవడానికి, సొమ్మసిల్లడానికి, తొట్టిల్లడానికి ఎన్నో అవకాశాలు ఉంటున్నాయి. మన యాత్రా జీవితంలో మానవులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ప్రియమైన సోదరి సోడా, ఏంటి అలసట, ఏంటి యొక్క ఫెయింటింగ్, ఏంటి యొక్క అంటే పడిపోవటం మనం ఆలోచించినట్లయితే దీని యొక్క మూలార్థాలు మనం చూసినట్లయితే హృదయంలో బలహీనులు కావడమే అలసిపోవుట లేక సొమ్మసిల్లుట అని మనం చెప్పవచ్చు. అనేక మారులు హృదయంలో విల్ బికమ్ వీక్ ఇన్ అవర్ హార్ట్. మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉండేటువంటి అంటే కలవరాలు, భయాలు, లేకపోతే మన మీదకి వచ్చేటువంటి ఈ యొక్క అనేక సార్లు ఒత్తిడులు, లేకపోతే రకరకాలైనటువంటి ఛాలెంజెస్, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ అవర్ హార్ట్ మే బికమ్ వీక్. మన హృదయము బలహీనమైపోవడానికి ఆస్కారం ఉంటున్నది. దీనినే బైబిల్ గ్రంథంలో ఏమంటున్నారంటే అలసిపోవుట లేదా సొమ్మసిల్లుట అనేటువంటి మాటలు ఉపయోగిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ అంటున్నాడు. 13వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములైనవి. అపోస్తలుడైన పౌలుకు అనేక శ్రమలు వచ్చినాయి. ఈ శ్రమలను బట్టి దేవుని బిడ్డలు అంటే ఎఫెసీయులు ఏమైపోయారంటే దే బికమ్ డిస్హార్టెండ్. వారి హృదయంలో అధైర్యం కలిగింది. వారెంతో అంటే ఆ భయమును బట్టి, ఆ యొక్క ఫియర్స్ని బట్టి ఏమైపోయారంటే బలహీనులుగా అయిపోతూ ఉంటున్నారు. అందుకని పౌలు అంటున్నాడు, డోంట్ బీ డిస్హార్టెండ్, మీ హృదయములను బలహీనులు కానివ్వకుడి అని ఆయన వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ విధంగా ప్రియమైన సోదరి సోడు అనేక మారులు మనము కూడా మన హృదయంలో జరిగేటువంటి పరిస్థితులను బట్టి బలహీనులం అయిపోతూ ఉంటాం. దానిని బైబిల్ గ్రంథం పరిభాషలో మరి ఏమంటున్నారంటే అనేక సార్లు మనం కూడా అలసిపోతున్నాం, సొమ్మసిల్లుతూ ఉంటున్నాం. తర్వాత రెండవదిగా ఈ అలసిపోవట, సొమ్మసిల్లుటను గురించి మనం ఆలోచించినట్లయితే దాని యొక్క అర్థం ఏంటి అంటే నిరుత్సాహపడిపోవడము. చూడండి, ఏలియా మనకు బాగా తెలుసు. ఏలియా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఏలియా బయలు దేవతల యొక్క పూజారులను వారు దేవుళ్ళు అంటే వారు దేవుడు కాదని, బయలుదేవత దేవుడు కాదని నిరూపించి అనేక మందిని ఆయన చంపివేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంత గొప్ప ఆయన ప్రార్థిస్తే 3.5 సంవత్సరం భూమి మీద వర్షం లేదు. ఆయన తిరిగి ప్రార్థిస్తే భూమి మీద వర్షం వచ్చింది. ఇలాంటి ఏలియా ఒకసారి ఏమైపోయిందంటే జెజబేల్ ఏమనిందంటే ఏలియాను చంపివేస్తాననింది. ఆమె అన్న మాటలు విన్న ఏలియా భయముతో నింపబడి ఏమైపోయాడంటే నిరుత్సాహంతో నింపబడ్డాడు. దేవుని దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా ఇంకా చాలు, నేను బ్రతకలేను, నన్ను చంపివేయమని ఆ యొక్క బదరీ వృక్షం మీద కింద కూర్చొని చింతాక్రాంతుడిగా అయిపోయినాడంట. కాబట్టి దీనిని ఏమంటారంటే ఆత్మీయంగా అలసిపోవుట, సొమ్మసిల్లుట. కాబట్టి ఏలియా కూడా
తన యాత్రా జీవితంలో ఎంత గొప్ప దైవజనుడు ఏలియా కూడా ఏమైపోయాడంట, అలసిపోయినాడు. తన యాత్రా జీవితంలో సొమ్మసిల్లుతూ వచ్చినాడు. అంటే ఈ అలసట సొమ్మసిల్ల దేనివలన కలిగింది? బికాజ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం వలన కలిగినదిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒక సంగతి, ఈ అలసట లేకపోతే సమస్యలుట మనకు దేని తెలియజేస్తూ ఉన్నాయంటే ఆత్మీయంగా అనేక సార్లు మనము విసుగు చెందుట. కాబట్టి విల్ బికమ్ రెస్ట్లెస్. కాబట్టి లూకా సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనములో ఇలాగ రాయబడింది. ఏమని రాయబడిందంటే, మీరు విసుగక నిత్యం అంటే పట్టుదలతో ప్రార్థించున్నట్లు అని మాట్లాడుతూ రాయబడుతుంది. అక్కడ విసుగక అనేటువంటి పదానికి మూలార్థం మనం చూసినట్లయితే, మీరు సొమ్మసిల్లక అలసిపోక ప్రార్థించున్నట్లు అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ ఈ అలసట, ఈ సొమ్మసిల్లట ఎందుకు కలుగుతూ ఉన్నాయంటే బికాజ్ ఆఫ్ రెస్ట్లెస్, విసుగు వలన కలుగుతూ ఉంటున్నాయి. ఏదైనా మనం అనుకున్నప్పుడు జరగదు, మనం అనుకున్న దానికి విరోధముగా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెందుతామంటే విసుగు చెందుతూ ఉంటాం, విసిగిపోతాం. కాబట్టి ఆత్మీయంగా కూడా అనేక మార్లు దేవుని బిడ్డలు తమ యాత్ర జీవితంలో విసుగుపడిపోతూ ఉంటారు. ప్రార్థించినప్పుడు జవాబు దొరకకపోవడం వలన, పరిస్థితులు మారకపోవడం వలన, లేకపోతే అనుకున్న జరగకపోవడం వలన విసుగుపడిపోతూ ఉంటారు. అలా విసుగుపడటాన్ని దేవుని వాక్య పరిభాషలు ఏమంటున్నారంటే, అనేక సార్లు మీరు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు, విల్ బికమ్ రెస్ట్లెస్, మీరు అనేక మార్లు ఫెయింట్ అయిపోతారని దేవుని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన సోదరి ఇంకా అనేక అర్థాలు మనం చెప్తూ రావచ్చు. చివరికి ఒక్క మాట క్లుప్తంగా చూసుకుందాం. భయము చేత పట్టబడము కూడా అలసిపోవట లేదా సొమ్మసిల్లుట అని చెప్పవచ్చు. అనేక మార్లు దేవుని బిడ్డలు భయాల చేత పట్టబడిన వారెంతో బలహీనులుగా అయిపోతారు. ఏది చేయడానికి కూడా వారికి ఇష్టం ఉండదు. ప్రభు కొరకై ప్రార్థించడానికి కూడా, ప్రభు సన్నిధిలో మోకరించడానికి కూడా, ప్రభు కొరకై పని చేయడానికి కూడా, ప్రభు కొరకై స్వార్థ ప్రకటించడానికి కూడా వారిలో ఏమాత్రము శక్తి ఉండదు. దాన్ని బైబిల్ గ్రంథం ఏముంటుందంటే సొమ్మసిల్లుట. కాబట్టి ఈ విధంగా ప్రియమైన సోదరి హృదయంలో బలహీనత, మనలో నిరుత్సాహము, హృదయంలో విసుగు, మన యాత్ర జీవితంలో భయముల చేత పట్టబడే స్థితిని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే సొమ్మసిల్లుట లేకపోతే అలసిపోవుట అనేటువంటి మాటలు వాడుతూ వచ్చినారు. ప్రియమైన సోదరి ఇలాంటి పరిస్థితులు మానవులందరికీ వస్తాయి. ఏ మానవుడు అతీతుడు కానే కాదు. అందుకని దేవుని వాక్యం ఒక స్పష్టంగా ఒక మాట అంటున్నది. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రెదులుదురు. కాబట్టి ఎందుకని ఇక్కడ ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి? ఈవెన్ ద యంగ్ మెన్ విల్ ఫెయింట్, ఈవెన్ ద యంగ్ మెన్ విల్ వెరీ, ఈవెన్ యంగ్ మెన్ విల్ అటర్లీ ఫెయిల్. ఎందుకని ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి? ప్రియమైన సోదరి ఇక్కడ ఈ యవ్వన జీవితాన్ని గురించి ఏమని రాయబడదు? ఎందుకని ఈ మాటలు దేవుని వాక్యంలో చెప్పబడ్డాయంటే, యవనస్తులు అనగానే దే ఆర్ చాయిస్ మెన్. అంటే ఎప్పుడైనా చూడండి, యుద్ధానికి ఎవరిని ఏర్పరచుకుంటారు? బలాఢ్యులైన యవనస్తులను ఏర్పరచుకుంటారు. ఏదైనా పనికి ఎవరిని ఏర్పరచుకుంటారు? మంచి శక్తి కలిగిన యవనస్తులను ఏర్పరచుకుంటారు. అంటే యవ్వన ప్రాయం అనేది శక్తితో నింపబడిన ప్రాయం. ఒక మానవుని యొక్క ఉన్నటువంటి దశలలో ఆ యొక్క చిన్నతనము, కౌరమారం, తర్వాత యవ్వన జీవితము, మధ్య వయస్సు, ముసలితనం, ఈ 5 అంతలటువంటి స్థానాల్లో యవ్వన జీవితం అనేది ఎంతో శక్తి కలిగినటువంటి జీవితము. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇంత శక్తి కలిగినటువంటి మానవుడైనా కానీ సొమ్మసిల్లక తప్పదు, అలసిపోక తప్పదు, తొట్టిల్లక తప్పదు అని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన సోదరి ఎంత గొప్ప శక్తి కలిగిన మానవుడైనప్పటికీ తన యాత్ర జీవితంలో కలిగేటువంటి పరిస్థితులను బట్టి, భయాలను బట్టి, నిరుత్సాహాలను బట్టి, విసుగులను బట్టి, రకరకాలను బలహీనపరిచే పరిస్థితులను బట్టి ఆ మానవుడు సొమ్మసిల్లకుండా ఉండలేడు. దిస్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. అంటే సొమ్మసిల్లక నిలవబడే శక్తి కలిగిన మానవుడు ఎవడు కూడా లేరని దేవుని వాక్యము గట్టిగా చెప్పుతూ ఉంటున్నది. మరి ఒక మాటలు ఏంటి, యవ్వన జీవితం గురించి మనం ఏమైనా ఆలోచించవచ్చు అని మనం చూసినట్లయితే, ఈ యవ్వన జీవితం గురించి ఈ లోకంలో అంటే ఎటువంటి శక్తి అయినా కానీ, ఎటువంటి బలాఢ్యుడైనా కానీ, ఎంత జ్ఞానం కలిగిన మానవుడైనా కానీ
పాపం విషయంలో నిలబడలేడు, పాపం విషయంలో పడిపోయేవాడుగా ఉంటాడు, సైతాను చేతిలో ఓడిపోయేవాడుగా ఉంటాడు. ఇది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. ఎందుకంటే మానవుని యొక్క శరీరంలో ఎంత శక్తి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత బలాఢ్యుడైనా లోపల ఏముందంటే పాత జీవితం ఉంది. దెర్ ఇస్ సిన్ఫుల్ నేచర్ ఈజ్ లివింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ మ్యాన్. మనం చూడవచ్చు, సంసోను ఎంతో శక్తి కలిగిన వాడు, సింహాన్ని చీల్చివేసినాడు, 3,000 మందిని గాడిద దవడ ఎముకతో చంపివేసినాడు, ఎంతో గొప్ప కార్యాలు జరిగినాడు. కానీ బట్ బికాజ్ ఆఫ్ హిస్ సిన్ఫుల్ నేచర్, పాప శరీరం అదే స్వభావం బట్టి పడిపోయిన వాడుగా ఉంచి ఉన్నాడు. అందుకనే ఈ యవ్వన జీవితం దేన్ని తెలియజేస్తుందంటే, ఈ లోకంలో ఉన్న మానవులు ఎటువంటి వారైనా పాపం ఎదుట నిలువ లేరు. కాబట్టి వారు సొమ్మసిల్లుతారు, తొట్టిల్లుతారు, పడిపోతారని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ లోకంలో మానవులు ఎంత జ్ఞానం కలిగిన వారైనా, ఎంత వారికి అంటే వివేచన ఉన్నప్పటికీ, లేకపోతే వారు ఎటువంటి టెక్నిక్స్ వాడినప్పటికీ, వారి యొక్క హ్యూమన్ ఎఫర్ట్స్, మానవుల యొక్క ప్రయత్నాలు ఎలాంటివి అయినప్పటికీ, వారు మెడిటేట్ చేయవచ్చు, నిష్ఠగా ఉండవచ్చు, లేకపోతే మరి ఏదైనా చేయొచ్చు. ఇలాంటి ప్రయత్నాలు ఏది కూడా నిలవవు, అవన్నీ ఫెయిల్ అని నిరూపించబడినవే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, ఎన్ని రిచువల్స్ అయినా, ఏంటంటే ఎన్ని మతాచారాలైనా కానీ ఒక వ్యక్తిని బలవంతునిగా ఉంచలేవు. ఎన్ని నిష్ఠగా ఎన్ని ఆచారాలు ఆచరించినా కానీ అది కొద్ది క్షణమే వారికి సహాయపడుతుంది తప్ప, తిరిగి మానవుడు పొందవలసిన స్థితి ఏంటంటే అతను సొమ్మసిల్లుతాడు, అలైతాడు, తప్పక తొట్టిల్లుతాడు. ఇది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియమైన సోదరి సోదరుడా, ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు తప్పక పాపం విషయంలో ఏమవుతాడంట, పడిపోయేవాడుగా ఉంటాడు. అందుకని తొట్టిల్లుతారు. యవ్వనస్తులు ఏం చేయబడతారు, తప్పక తొట్టిల్లుతారు. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ యవనస్తులనే పదం వాడబడ్డారు, కానీ ఇది యవనస్తులకు మాత్రమే కాదు. దాని అర్థం ఏంటంటే, ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత శక్తి కలిగిన వాడైనా, ఎన్ని టెక్నిక్స్ వాడేటువంటి వాడైనా, ఎన్ని రిచువల్ ప్రాక్టీసెస్ నిష్ఠగా పాటించేవాడైనా కానీ పాపం విషయంలో నిలబడలేడు, పడిపోతాడు అని దేవుని వాక్యంలో చెప్పబడుతూ వచ్చినది. కాబట్టి దేర్ ఇస్ ఎవరీ ఛాన్స్ విల్ బి కాంప్రమైజ్డ్. కాబట్టి పాపంలో పడిపోయేవాడుగా ఉంటాడు. ప్రియమైన సోదరి సోదరుడా, బైబిల్ గ్రంథంలో కూడా దేవుని భక్తులు కూడా మనం అనేకసార్లు చూడవచ్చు. అబ్రహాం తన యాత్ర జీవితంలో అలసిపోయినాడు. ఒకసారి అన్నాడు, దేవుడు అబ్రహాం కనబడినప్పుడు, దేవా నాకు ఎంతో ఆస్తి ఇచ్చినావు, ఎన్నో విధాలుగా నన్ను ఆశీర్వదించినావు, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్? ఇవన్నీ లాభం ఏంటి? నువ్వు నాకు కుమారులు వేయలేదు అనేటువంటి విసుగులోకి, ఆ యొక్క అలసటలోనికి అబ్రహాం కూడా వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మోషే కూడా తన యాత్ర జీవితంలో అలసిపోయినాడు. ప్రభువా నన్ను తీసేసుకో, ఎందుకు ఇక్కడ నేను ఉండలేను అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చినాడు. మనం ఇదివరకు చూస్తూ వచ్చినాం. ఎలైజా, ఏలియా కూడా ఇట్లాంటి అలసటలోని సొమ్మసిల్లిన వాడుగా ఉంటున్నాడు. దావీదు కూడా అనేక మారులు, ప్రభువా నేను ఇంకా యాత్రా జీవితంలో కొనసాగలేను అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలీలు కూడా అరణ్యములో ఎన్నోసార్లు సొమ్మసిల్లిపోతూ వచ్చినారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఎంత గొప్ప భక్తులైన యాత్రా జీవితంలో సొమ్మసిల్లేటువంటి అవకాశం ఉంది, అలసిపోయేటువంటి ఆస్కారం ఉంది, తొట్టిల్లే ఆస్కారం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి? ఆయన ఏమగ్ని వాగ్దానం ఇస్తున్నాడంటే చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 29వ వచనం. ఐజా 40:29. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని వాక్యం మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటి అంటే, మన యాత్రా జీవితంలో మనం సొమ్మసిల్లిన స్థితిలో ఉండవచ్చు, అలసిపోయిన స్థితిలో ఉండవచ్చు, తొట్టిల్లిన స్థితిలో ఉండవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మన దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, నేను నిన్ను బలపరుస్తాను, నీకు నేను శక్తిని ఇస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నీ హృదయం కృంగిన వారిని లేవనెత్తువాడను నేనే అని ఆ ప్రభు వాగ్దానం ఇచ్చుచున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడు, ఇక్కడ ఒక మాట మీరు గమనించినట్లయితే, ఈ వాగ్దానం మనందరికీ ఎంతో ఇష్టమైన వాగ్దానం, మనందరికీ బాగా పరిచయమైన వాగ్దానం. దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడని మనమందరము ఎన్నోకి మార్లు వింటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక్క మాట మనం గమనించాలి. యెషయా గ్రంథం 40:29లో ఈ రెండు సెంటెన్స్లు ఒక పదముతో ఎండ్ అవుతున్నాయి. చూడండి, ఏమని ఎండ్ అవుతున్నాయి?
ఆయనే. కాబట్టి ఇది మనం గ్రహించవలసిన వారముగా ఉంచున్నాం. కాబట్టి మన దేవుడు మాత్రమే, హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ స్ట్రెంగ్త్ టు ద ఫెయింటెడ్ పీపుల్. కాబట్టి అలసిపోయిన సొమ్మసిలిన వారికి శక్తినిచ్చువాడు ఆ ప్రభు మాత్రమే, ఆయనే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారముగా ఉంచున్నాం. ఎందుకని ఆయనే అంటే యెషయా గ్రంథం 40లో గ్రంథకర్త ఇలాగ వివరిస్తూ ఉంటున్నాడు. చూడండి, 40వ అధ్యాయం 28వ వచనం, బుక్ ఆఫ్ ఐజాయా 40:28. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఎందుకని ఆయనే సొమ్మసిల్లిన వారికి శక్తిని ఇవ్వగలడు. ఎందుకని ఆయన తొట్టిలిన వారిని లేవనెత్తువాడు. అంటే ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడు అంటే, దేవుని వాక్యం ఏం తెలియజేస్తున్నదంటే, ఈజ్ ద ఓన్లీ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆయన మాత్రమే సర్వమును సృష్టించిన సృష్టికర్త. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ సృష్టిని మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే ఎంతో గొప్ప విశ్వము, ఈ యొక్క నక్షత్రాదులు, ఈ యొక్క ప్లానెట్స్, ఈ యొక్క చెట్లు, ఈ యొక్క జంతువులు, ఈ యొక్క సముద్రాలు, సమస్తములో మీరు ఆలోచించినట్లయితే ఎన్నో గొప్ప సంగతులు ఉంటూ ఉన్నాయి. వాటన్నిటినీ ఎవరు సృష్టించినారు, ఎవరు కలగజేసినారు? మన దేవుడే. అందుకనే సృష్టించిన సృష్టికర్త మాత్రమే సృష్టిని బలపరచగలడు. సృష్టించిన సృష్టికర్త మాత్రమే సొమ్మసిలిన వారిని లేవనెత్తగలడు. జీవమునిచ్చిన దేవుడు మాత్రమే నిన్ను ఉజ్జీవింపచేయగలడు. మరి ఎవరు కూడా ఇలాంటి కార్యాన్ని మానవునిలో చేయలేరు. అంతేకాదు, గ్రంథకర్త అంటున్నాడు, చూడండి, ఆయన సొమ్మసిల్లడు అలయడు. కాబట్టి దేన్ని తెలియజేస్తుంది? ఈ విల్ నెవర్ ఫెయింట్. ఆయనలో అలసిపోవడం అనేది, ఆయనలో సొమ్మసిల్లడం అనేది లేనే లేదు. అంటే ఆయన అంత శక్తి కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన శక్తి ఎంతో గొప్పది. ఆయన మహిమ అంటే ఆయన శక్తి అంటే ఆయన ఇలాగ అంటూ వచ్చినాడు, తన భూమి మీద ప్రభు ఆయన నివసించేటప్పుడు తెలియజేస్తూ వచ్చినాడు, ఆయనకు సమస్త మీద అధికారం ఉంది. ఆయన ఇలాగన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే ప్రియమైన సోదరి సోడ, మన ప్రభు ఎంత శక్తి గలవాడో మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన వాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు చంద్రురాను ఆగిపోమంటే సృష్టి ఆగిపోనట్లుగా ఆయన చేస్తున్నాడు. నాసా సైంటిస్ట్ దీన్ని ప్రూవ్ చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి గాలిని సముద్రము ఆయన గద్దిస్తే ఆగిపోయినాయి. కాబట్టి దయ్యములు పారిపోయినాయి, రోగాలు బాగైపోయినాయి. ప్రియమైన సోదరుడు, ఆయన శక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన ఎప్పుడే కానీ అలసిపోడు, ఆయన ఎప్పుడే కానీ సొమ్మసిల్లడు. అంటే ఆయనలో ఉన్న శక్తి అలాంటి గొప్ప అంటే శక్తిని ఆయనకి ఇచ్చినదిగా ఉంటున్నది. అంతేకాదు, మరొక మాట ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, చూడండి, ఈ వాక్యం తెలియజేస్తుంది, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కాబట్టి దేవుని జ్ఞానం ఎంతో గొప్పది. ప్రియమైన సోదరి, ఎందుకు ఆయనే మనల్ని బలపరచువాడు. హీఈస్ మై క్రియేటర్. నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన. ఎందుకు ఆయనే నన్ను బలపరచగలడు? ఆయన మహాశక్తి కలిగిన దేవుడు. ఎందుకని ఆయనే నన్ను బలపరచగలడు. హీఈస్ ద మోస్ట్ వైజ్ గాడ్. ఆయన జ్ఞానము నాకు మితి లేదు. ఆయన ఎంతో జ్ఞానైన వాడు. దాని పరిస్థితులను ఏ విధంగా మార్పు చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఏ పరిస్థితిని ఏ విధంగా అనుకూలపరచాలో ఆయనకు బాగా తెలుసు. ప్రియమైన సోదరి సోడ, ఒకసారి మన మానవులకు దేవుడు అనుగ్రహించిన రక్షణను మనం గమనించినట్లయితే చూడండి, ద సాల్వేషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ లుక్స్ వెరీ వెరీ ఇంపాసిబుల్. అంటే మానవులకు రక్షణ అనేది ఒకవైపు నుంచి చూస్తే ఇది ఇంపాసిబుల్గా కనబడుతున్నది. అందుకనే కీర్తన గ్రంథకర్త ఇలాగన్నాడు, చూడండి, కీర్తన 49వ కీర్తన 7, 8, 9 వచనాలు. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. కీర్తన గ్రంథకర్తకి ఎలాగనిపించిందంటే, దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ సాల్వేషన్ ఫర్ మ్యాన్. మానవునికి రక్షణ అనేది వీలు లేదు అని ఆయన అంటున్నాడు. ఎందుకంటే వారు చెల్లించవలసిన వెల అంత గొప్పది, అది తీర్చగలిగిన వాడు ఎవడు కూడా లేడు, మానవుడు చెల్లించలేడు. అందుకనే ఎన్నటికి తీరక అలాగ ఉండవలసిందే.
మానవుని యొక్క పాపపు శిక్ష ఎవరుడా తీసివేయలేరు అన్నాడు. కానీ మన ప్రభు ఆయన ఎవరు? అనంత జ్ఞానము కలిగిన వాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇలాంటి గొప్ప జ్ఞాని అయినటువంటి దేవాది దేవుడు హీ ప్లాన్ ఏ గ్రేట్ ప్లాన్. ఆయనే గొప్ప ఒక ప్లాన్ ఆయన తెలియజేసినాడు. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో సర్వలోక మానవాళి కొరకై మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా ఎంతో గొప్ప రక్షణ మానవునికి ఉచితంగా అనుగ్రహించబడేటువంటి పరిస్థితిని ఆయన తీసుకుని వచ్చినాడు. ఒకవైపు చూస్తే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ అని కనబడింది. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు మార్గాన్ని చూపిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇట్ ఈస్ ఫ్రీ అన్నట్లుగా దేవుడు చేసిన వాడుగా ఉంటున్నాడు. ప్రేమన సోదరి సోడా, రక్షణను ఏ విధంగా ఆయన ఇంత అందుబాటులోనికి తీసుకుని వచ్చినాడు. సమస్త పరిస్థితులను ఆయన ఈ విధంగానే తారుమారు చేయగలిగిన వాడు. సైతాన్ అనుకున్నాడు సిలువలో యేసు ప్రభువును నేను చంపేస్తాను అనుకున్నాడు. కానీ ఆయన ఇన్ ద డిఫీట్ హీ హస్ గట్ గ్రేట్ విక్టరీ. ఆయన ఓటమిలోనే గొప్ప విజయాన్ని పొందిన దేవుడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి మానవుల యొక్క ప్రతి పరిస్థితిని ఆయన ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి నెగటివ్ సిచ్యువేషన్ అయినా, ఎటువంటి భయమైనా, ఎటువంటి ఆందోళన అయినా, ఎటువంటి డిస్కరేజ్మెంట్ అయినా, ఎటువంటి విసుగునైనా ఆయన ఏం చేయగలడు? తనంత జ్ఞానమును బట్టి దాన్ని ఆశీర్వాదముగా మార్చివేయగలడు. అందుకని కీర్తనకర్త దావీదు అన్నాడు, నా శ్రమలు నాకు మేలు కలగజేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి మాటలు బైబిల్లో అనేక మనం వింటాం. యోసేపు అన్నాడు, మీరు ఒకటి తలంచినారు, దేవుడు ఒకటి తలంచినాడు. గాడ్ హెస్ గివెన్ నన్ను ఇలాగ చేయడానికే, దీవించడానికే అని అంటూ వచ్చినాడు. దేవుని యొక్క ఆలోచనలు గంభీరమైనవి. ఆయన అనంత జ్ఞానం ఎంతో గొప్పది. మనకు పరిస్థితులు ఎంతో నెగిటివ్గా కనబడతాయి. బట్ ఆల్ ద నెగిటివ్స్ దట్ అపియర్ టు అస్ ఆర్ గ్రేట్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింగ్స్ ఫర్ గాడ్. వాటన్నిటినీ ఆయన మనకు పాజిటివ్గా మలచివేయగలడు. అందుకని దేవుని వాక్యంలో ఏం చెప్పబడుతుందో తెలుసా? రోమా 8:28 ఏమని రాయబడింది? తన్ను ప్రేమించు వారికి, తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకై జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఎందుకో తెలుసా? దేవుడు సమస్తమును మేలుకరంగా చేయగలిగిన వాడు ఆయన. ఆయన అంత జ్ఞానం అంత గొప్పది. అందుకనే ఆయన మాత్రమే మనల్ని ఏం చేయగలడు? బలపరచగలడు. ఆయన మాత్రమే సొమ్మసిలిన వారిని లేవనెత్తగలడు. ఆయన మాత్రమే అలసిన వారికి శక్తిని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంటుందంటే, ఆయనే సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు, ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. కాబట్టి మన దేవుడు తప్ప మనల్ని బలపరచు మానవుడు కానీ మార్గము కానీ ఏది కూడా లేనే లేదు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఇలాంటి గొప్ప దేవుడు మన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ సమయంలో మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం, ఏ విధంగా ఆ ప్రభు యొక్క శక్తిని మనము పొందగలం అనేది మనము ఆలోచించాలి. ఇక్కడ రహస్యము ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 40:30 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. కాబట్టి మనము సమస్యలుతాం, అలయుతామని దేవుని వాక్యం చెప్పుచూ ఉంటున్నది. అనేక మార్లు మనం తొట్టిల్లేటువంటి వారమని తెలియజేస్తున్నది. ఏ శక్తి కలిగిన మానవుడు కూడా దీనికి అతీతుడు కాదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవులను దేవుడు నేను బలపరుస్తానని చెప్పినాడు. ఆ దేవుడు మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మానవులను, సమస్యలిన వారిని లేవనెత్తువాడు. ఆయన పడిపోయిన వారిని నిలవెత్తువాడు, కుంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ విధంగా నేను మిమ్మల్ని బలపరచాలంటే, మిమ్మల్ని లేవనెత్తాలంటే, మిమ్మల్ని జీవింప చేయాలంటే మీరేం చేయాలంట? నా కొరకై ఎదురు చూడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రమే ఏమవుతారంట? దేవుని యొద్ద నుంచి నూతన బలమును పొందేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఎదురు చూచువారు పొందబోయేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటి అని దేవుని వాక్యం చెప్పుచున్నదంటే, దే విల్ బి రెన్యూడ్ ఇన్ దేర్ స్ట్రెంగ్త్. వారు నూతన బలాన్ని పొందేవారుగా ఉంచి ఉన్నారు. ప్రియమైన సోదరి సోడా, మనం గమనించినట్లయితే ఇక్కడ
ఈ నూతన బలాన్ని గురించి వివరిస్తూ దేవుని వాక్యం మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏంటి అంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూడండి 31వ వచనంలో 2వ భాగంలో, వారు పక్షిరాజు వలె. కాబట్టి పక్షిరాజు గురించి దేవుని వాక్యం ఎందుకు ఇక్కడ నొక్కి చెప్పుచ్చు ఉంటున్నదంటే, పక్షిరాజు ఏ విధంగా నూతన బలాన్ని పొందుతుందో అది మనం గ్రహించాలని దేవుని వాక్యం మనకు ఈ మాట అక్కడ రాసి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడుతూ వచ్చింది. పక్షిరాజు ఎలాగ నూతన బలాన్ని పొందుతుంది? మీరు చూసినట్లయితే పక్షిరాజు ఈగలు ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? సైన్స్ ఎవరికి తెలీదా? దాదాపు 70 సంవత్సరాలు బతుకుతుందంట. పక్షిరాజు 70 సంవత్సరాలు బతుకుతుందంట. కానీ ఈ పక్షిరాజు యొక్క జీవిత యాత్రలో మనం గమనించినట్లయితే 40 సంవత్సరాలకల్లా అది ఎంతో భయంకరమైన పరిస్థితిని కొని తెచ్చుకుంటుంది, అంటే పొందుతుంది. 40 సంవత్సరాలకి ఏమవుతాయంటే దాని ఈకలన్నీ పొడుగైపోయి ఉంటాయి, దాని ఈకలే దానికి భారమైపోతాయి. దాని బీక్ ఉంటుంది కదా, ముక్కు ఉంటుంది కదా, పక్షిరాజు ముక్కు ఏమవుతుందంటే అది పెరిగి 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 ఏమవుతుందంటే ఇట్లా పెరిగి దాని బాడీనే కూర్చుంటుంటుందంట. అలాంటి పరిస్థితుల్లోని పక్షిరాజు వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ముక్కు ఇలాగ అయిపోవడం వలన దాని ఈకలన్నీ భారం అయిపోయినది, అది ఎగరలేదు, ముక్కు ఇట్లా ఉండడం వలన తినలేదు. అలాంటి పరిస్థితుల్లోనికి పక్షిరాజు వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందో తెలుసా? ఇంకా అది చనిపోవడమే నిశ్చయం, ఇంకా వేరే మార్గం లేదు. కానీ పక్షిరాజు చేసే పని ఏంటంటే అది తన శక్తిని అంతటిని కూడగట్టుకొని ఎత్తైన కొండల మీదకి వెళ్ళిపోతుందంట. ఆ ఎత్తైన కొండల మీదకి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే అది చాలా పెయిన్ఫుల్ థింగ్ ఒకటి చేస్తుంది, తనకు బాధ కలిగించే పని చేస్తుంది. ఏం చేస్తుందంటే ముక్కుతో ఆ కొండ రాళ్ళను చెక్కుతుంటుందంట, ఖచ్చితంగా కట్టి కట్టి కొట్టుతుంటుందంట. చివరికి ఏమైతే దాని ప్రయత్నం ఏంటంటే ఈ పెరిగిన ముక్కు ఏమైపోవాలి? ఇరిగిపోవాలి. అది దాని ప్రయత్నం. కాబట్టి ఎప్పుడైతే అది కొడుతుంటుందో చివరికి ఆ ముక్కు ఇరిగిపోతుందంట, పొడిగి పెరిగిన ముక్కు ఇరిగిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకు తిరిగి ఆ ముక్కు కొంచెం కొంచెం పెరుగుతుందంట. ఈ పెరిగిన ముక్కును ఉపయోగించుకుని ఏం చేస్తుందంటే అది పెరిగినటువంటి అధికంగా పెరిగిన రెక్కలన్నింటినీ పీకేస్తుందంట, తన బాడీ మీద ఉండే రెక్కలన్నింటినీ పీకేస్తుందంట. పీకేసి అట్లా ఉంటుందంట. దాదాపు 5 నెలల టైం పడుతుందంట ఈ ప్రాసెస్ అంతా. అప్పుడు ఏమవుతుందంట తిరిగి నూతన రెక్కలు వస్తాయంట, తర్వాత నూతనమైన ముక్కు దొరుకుతుందంట. అప్పుడు అది మళ్ళా ఎగురుతూ తన ఆహారం తింటుంది. తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుందో తెలుసా? 30 సంవత్సరాలు బ్రతుకుతుందంట. కాబట్టి దీన్ని ఏమంటారంటే నూతన బలం. కాబట్టి 40 సంవత్సరాలు చనిపోవలసిన పక్షిరాజు నూతన బలం బట్టి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు బతికింది? 30 సంవత్సరాలు బ్రతికిందంట. కాబట్టి ఇది పక్షిరాజు యొక్క జీవితంలో జరిగేటువంటి నిజమైన సంఘటనలు. ప్రియమైన సోదరి, అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మీరు కూడా యెహోవా కొరకు మీరు ఎదురు చూస్తే, మీరు పూర్తిగా పడిపోయిన స్థితిలో, సమస్యలైన స్థితిలో, నా జీవితం అంతమైపోయింది, ఇంకా వీలే లేదు అనే పరిస్థితిలోనికి మీరు వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ గాడ్, ఇఫ్ యూ వెయిట్ ఫర్ హిమ్, ఆయన కొరకు ఎదురు చూస్తే యూ విల్ రిసీవ్ ద గ్రేట్ స్ట్రెంగ్త్. యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్. మీ యొక్క బలము నూతన పరచబడుతుందంట. అది దేవుని వాక్యము తెలియజేసేటువంటి సత్యము. ఈ బలము పాత బలము కాదు, పక్షిరాజును చంపివేయడానికి పూర్తిగా తగ్గిపోయిన బలము కాదు ఇది. నిన్ను సమస్యని నీ యాత్రా జీవితంలో పోరాడి నీ బలం అయిపోయిన బలము కాదు ఇది, పనికిరాని బలము కాదు. దిస్ ఈజ్ ద న్యూ స్ట్రెంగ్త్. అది నూతన బలం. ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే మీరు నూతన బలమును పొందుతారు. యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్. కాబట్టి ఈ యొక్క ఆ ప్రభు యొక్క శక్తే మనకు ఈ నూతన బలముగా చేయబడేదిగా ఉంటుంది. ఇది మానవులు మన శరీరంలో ఉండే శక్తి కాదు, మన ప్రయత్నాల ద్వారా వచ్చిన శక్తి కాదు, మన జ్ఞానం ద్వారా వచ్చిన శక్తి కాదు, మానవుల ప్రయత్నాల వల్ల వచ్చిన శక్తి కాదు. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ అబౌవ్. ఆ పైనుంచి వచ్చిన శక్తి ఇది. అందుకనే ఇది నూతన బలం, నూతన శక్తి ఇది. ప్రియమైన సోదరి సోడా, మనందరికీ బాగా తెలుసు, ఏలియా కృంగిపోయినాడు, అలసిపోయినాడు, నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నాడు, ఇంకా చాలు అంటున్నాడు, నేను చనిపోతాను అంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన దగ్గరికి వచ్చి ఆ రొట్టెను ఆ నీటిని ఇచ్చినాడు, తద్వారా ఏలియా ఎన్ని దినాలు నడుచుకుంటూ వెళ్ళాడు? 40 దినములు 40 రాత్రులు
ఆయన పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినాడంట. వాట్ ఏ గ్రేట్ స్ట్రెంగ్త్! చూడండి, ఇది నూతన బలం అండి. నీకు ఈ లోకంలో ఏ ఫుడ్ అయినా తిను, ఎన్ని మల్టీవిటమిన్స్ అని వేసుకో, నువ్వు ఇన్ని దినాలు వెళ్ళగలవా, నడవగలవా? ఇజ్ ఇట్ పాసిబుల్? కాబట్టి నువ్వు అధికంగా తినే కొద్దీ పొట్ట ఆయాసమై నడవలేదు తప్ప మరి లాభం లేదు. కానీ దేవుడిచ్చే శక్తిని పొందిన ఏలి ఏం చేశాడంట? 40 దినములు 40 రాత్రులు ఆయన నడుచుకుంటూ వెళ్ళినాడు. ఇదే నూతన శక్తి. ఇది దేవుడిచ్చే శక్తి, మానవులు ఇచ్చేది కాదు, మానవుల ప్రయత్నముల ద్వారా వచ్చేది కాదు, ఈ లోకం ఇచ్చేది కాదు. ఇది ఇస్ అ డివైన్ స్ట్రెంగ్త్. ఇది నూతన శక్తి, పైనుంచి ప్రభు మనకు అనుగ్రహించే శక్తి. అందుకనే దీనిని నూతన శక్తి అని దేవుని వాక్యం తెలియజేయచ్చు ఉంటున్నది. అంతేకాదు ప్రియమైన సోదరి, ఈ నూతన శక్తి ఎలాంటిదో తెలుసా? ఇట్ ఈస్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్. అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడడం వల్ల ఉన్నటువంటి డబ్బులంతా అయిపోయినాయి. డబ్బులు అయిపోవడం మాత్రమే కాదు, ఇంకా అప్పులు చేయవలసి వచ్చింది. యూ హ్యావ్ గాన్ ఇంటూ అంటే మైనస్, ఎంతో డెట్స్ లేక అప్పుల్లోకి వెళ్ళిపోయినారు. కానీ ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అప్పులన్నీ తీర్చినాడు, జీరోకి వచ్చారు. కానీ ఇప్పుడు మీ దగ్గర బ్యాలెన్స్ లేదు, కానీ అప్పులన్నీ తీర్చబడ్డాయి. అదే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? హి హాజ్ ఫిల్డ్ యువర్ బ్యాంక్ అకౌంట్స్ విత్ గ్రేట్ అమౌంట్. అంటే ఎంతో గొప్పగా మీ బ్యాంక్ అకౌంట్స్ నింపినాడు అనుకోండి. ఇప్పుడు ఏముంది? బ్యాంకులో ఎంతో ధనం ఉంది. అప్పులు తీర్చబడడం మాత్రమే కాదు, మీ చేతిలో సమృద్ధిగా ఉంది. దేవుడిచ్చే నూతన శక్తి అలాంటిది. అంటే నీలో ఉన్న బలహీనతన్నిటిని అవి పూరించడమే కాదు, నీ సమస్యల స్థితిని, నిరుత్సాహాన్ని, నీ యొక్క విసుగును, నీ యొక్క బలహీనతలన్నిటిని అది నేను బలవంతం చేయడం మాత్రమే కాదు, యాత్రా జీవితంలో కలిగే ప్రతి పరిస్థితిని తట్టుకొని నిలబడి ప్రభు కొరకై ముందుకు సాగడానికి కావలసిన శక్తిని అది ఇచ్చేదిగా ఉంచున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, యాత్రా జీవితంలో ముందుకు సాగేటువంటి గొప్ప శక్తి నీకు దొరికేదిగా ఉంటుంది. ఫ్రమ్ నెగటివ్ టు గ్రేట్ పాజిటివ్, అంటే గ్రేట్ అబండెన్స్ అని మనం చెప్పవచ్చు. ఎంతో లేమిలో నుంచి సమృద్ధిలోనికి ఈ బలం నిన్ను తీసుకుని వెళ్ళేదిగా ఉంచి ఉన్నది. ప్రేమైన సోదరి సోడ, బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, బలహీనులైన వారిని దేవుడు ఎంత బలవంతులుగా చేసి ఆయన కొరకై నిలబెట్టినాడో మనము చూస్తూ ఉంటున్నాం. ఎంతో బలహీనుడైనటువంటి ఏలియాను ఆయన శక్తినిచ్చడం మాత్రమే కాదు, ఆ ప్రభు కొరకై 40 దినములు 40 రాత్రులు నడిచేటువంటి భాగ్యాన్ని ఆయన ఇస్తూ వచ్చినాడు. అందుకని దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? చూడండి, ఈ నూతన శక్తిని గురించి రాయబడుతూ ఇలాగంటున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చివరి భాగం. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ టైం, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. దానికి అంతం లేదు. కాబట్టి అలయక పరిగెత్తుదురు, వాళ్ళ సమస్యలుగా నడిచిపోదురు అనేటువంటి మాటలు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ నూతన శక్తి ద్వారా నీ యాత్రా జీవితంగా ఎలా ఉంటుందో తెలుసా? అది ఇంకెక్కడ ఆగిపోదు. ఆ శక్తి నిన్ను ముందుకు నడిపించేదిగా ఉంటున్నది. తిరిగి సొమ్మలు సిల్లకుండా అలయకు నిన్ను శక్తివంతునిగా చేసేటువంటి బలముగా అది ఉంటున్నదని మనం గ్రహించాలి. ప్రేమైన సోదరి సోడ, మన దేవాది దేవుడు ఆయన యొక్క శక్తిని ఒక నదిలాగా మన జీవితంలో ప్రవహింపచేసేవాడుగా ఉంటున్నాడు. తద్వారా మనము యాత్రా జీవితంలో అలయక పరిగెత్తే వారంగా ఉండగలం, సమస్యలుగా నడిచిపోయే వారముగా మనం ఉండగలం. పక్షిరాజు వలె తిరిగి ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి మనము ఎగిరిపోయే వారముగా మనం ఉండగలం. ఇలాంటి గొప్ప బలాన్ని ఈ నూతన బలం మనకిచ్చేదిగా, ఇలాంటి శక్తిని ఈ నూతన బలం మనకిచ్చేదిగా ఉంటుంది. సొమ్మసిలిన నిన్ను, అలసిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను, తొట్టిన నిన్ను, బలహీనమైన హృదయంతో నింపని నిన్ను బలవంతునిగా చేయడం మట్టుకు మాత్రమే కాదు, విజయవంతమైన వ్యక్తిగా యాత్రా జీవితంలో ముందుకు నడిపించేది కూడా ఈ నూతన బలమే. కాబట్టి యు విల్ బి విక్టోరియస్ పర్సన్. దేవుని కొరకైన గొప్ప సాధనముగా ఉంటావు, ఆయన కొరకు పాటుపడే గొప్ప వ్యక్తిగాను ఉంటావు. అలాంటి వ్యక్తిగా నేను మార్చగలిగినది ఈ నూతన బలమే. కానీ రహస్యం ఏంటో తెలుసా? ద ఫైనల్ థింగ్ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. ఆ ప్రభు కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఇలాంటి గొప్ప నూతన బలం, ఇలాంటి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం చేయవలసిన బాధ్యత, మనం నెరవేర్చవలసిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, వీ నీడ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్.
మనం ప్రభు కొరకు, ఆయన కొరకై ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఎదురు చూచువారు మాత్రమే ఈ నూతన బలాన్ని పొందేవారుగా ఉంటున్నారు. ఎదురు చూచుట, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి అనేది మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనం ఈ మాట యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే ఎదురు చూచుట అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. కానీ ఎదురు చూచుట అనేది మానవులకి ఏమాత్రము ఇష్టం లేనటువంటి పని. కానీ బైబిల్ ప్రకారం ఎదురు చూచుట అనేది ఎంతో ఆశీర్వాదకరమైన సంగతి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకడ కొరకై మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలంట. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు ప్రభు ఆ ఎదురు చూడడం? ఏదో డేటు ఆ టైం కరెక్ట్గా చెప్తే మేము అప్పటికి రెడీ ఉంటాం కదా, ఎందుకు ఈ సస్పెన్స్ అని చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ప్రకారము ఈ ఎదురు చూచుట ఎందుకు దేవుడు అట్లా పెట్టాడంటే, ఎందుకు దేవదూతలు కూడా తెలియకుండా, కుమారుని కూడా దేవుడు తెలియకుండా అంత రహస్యంగా ఎందుకు పెట్టాడు? దేవుని రాకడంటే దెర్ ఇస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ దట్. ఎంతో గొప్ప ఆశీర్వాదము దానిలో దాచి ఉన్నది కనుక దేవుడు దాన్ని అలాగ ఉంచాడు. కాబట్టి ఎదురు చూచుట అనేది నిజమే ప్రియమైన సోదరి సోడ మన యాత్రా జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం. అందుకని ఇక్కడ యెషయా గ్రంథం 40లో కూడా రాయబడుతుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. కాబట్టి ఈ మాటలో ఉన్నటువంటి కొన్ని అర్థాలు మనం చూసుకొని ముగించుకుందాం. ఎదురు చూచుట అంటే మొట్టమొదటిగా ఏంటంటే, వీ నీడ్ టు కంప్లీట్లీ ట్రస్ట్ అవర్ గాడ్. మన దేవుణ్ణి సంపూర్ణంగా మనం విశ్వసించాలి. ఇది దేవుడు ఎదురు చూచుటలో ఉండే మొట్టమొదటి అంశం. ప్రేమైన సోదరి సోదరుడు, యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ టోటలీ ట్రస్టింగ్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి నువ్వు సంపూర్ణంగా నమ్ముతున్నావు. ఏమని నమ్ముతున్నావు? ఈజ్ ఏబుల్ టు డూ వాట్ ఐ వాంట్. ఆయన చేయగలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన శక్తికి మితికి లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆయన సూర్యచంద్రాదులను సృష్టించినాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఆయన తప్పకుండా సమస్తమును చేయగలిగిన వాడు అనేది మనము నమ్మాలి. కాబట్టి అందుకనే దేవుని వాక్యం చెప్పుచూ ఉంటున్నది, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకని ప్రభు ఈ మాట పలికినాడంటే, మనము ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడని మనం ఏం చేయాలంట? నమ్మాలంట. అందుకని మార్తాతో ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, నమ్మాలని ప్రభు కోరుతున్నాడు. ఎదురు చూడమంటే ఆయన చెప్పుచున్నటువంటి సత్యం ఏంటి అంటే, ట్రస్ట్ ఇన్ మీ, నన్ను నమ్మండి అని ఆ ప్రభు అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నన్ను నమ్ముతారో అప్పుడు మీకేం దొరుకుతుందంట? నూతన బలము దొరికేదిగా ఉంటున్నది. జీసస్ నెవర్ ఫెయిల్స్. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మన ప్రభువునకు అసాధ్యమైంది ఏది లేదని మనము నమ్మాలి. రెండవదిగా ఎదురు చూచుటలో ఉండే రెండవ అర్థం ఏంటి అంటే, వీ నీడ్ హోప్ దట్ హీ విల్ డూ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఆయన చేస్తాడు అనేటువంటి హోప్ ఆయన యందు మనం కలిగిన వారముగా ఉండాలి. ఆయన యందు నిరీక్షణ మనం కలిగిన వారముగా మనం ఉండాలి. చాలా మార్లు విశ్వాసులు, నా దేవుడు తప్పకుండా చేయగలడు, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఎల్ షద్దాయి గాడ్, ఈజ్ ఆల్మైటీ గాడ్, ఇవన్నీ దేవుని బిడ్డలు నమ్ముతారు, విశ్వసిస్తారు. కానీ మరొక సమస్య ఏంటి అంటే, ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ప్రియమైన సోదరి సోడ, నా జీవితంలో ఆయన చేస్తాడు అనేది నమ్మడం చాలామందికి కష్టంగా ఉంటున్నది. కాబట్టి చాలామంది దేవుడు చేయగలడు అంటారు, కానీ నా జీవితంలో చేస్తాడు అనేది మాత్రం వారు నమ్మడానికి వెనుకంజ వేస్తూ ఉంటున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు పుట్ దేర్ హోప్ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణ పెట్టలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులు, ఎందుకని ఇలాగా ఆయన యందు నమ్మికించలేకపోతూ ఉంటున్నారు? మనం ఆలోచించినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడంట? ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన వాగ్దానం ఇచ్చినాడు, అలసిన వారికి శక్తినిచ్చువాడు, సొమ్మసిలిన వారికి నేను బలం ఇస్తాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె వారు పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మస్సులకు నడిచిపోతారు. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు
ఆయన తప్పకుండా నీ జీవితంలో కూడా ఆయన దీనిని చేసే దేవుడుగా ఉంటున్నాడు. వై డూ యూ హ్యావ్ ద డౌట్? ఎందుకు అనుమానాలు నీ జీవితంలో? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఆయన చేయగలడని నమ్ముతున్నావు, కానీ నా జీవితంలో ఆయన చేస్తాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రేమైన సోదరి సోడా, ఆయన చెప్పి చేయకుండా అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. సంఖ్యాకాండంలో రాయబడుతూ వచ్చింది, ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కానే కాదు. ప్రభువైన యేసుక్రీస్తులో ప్రతి వాగ్దానము అవును ఆమేనని చెప్పబడుతూ వస్తుంటున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వాగ్దానం ఇచ్చినాడు, తప్పకుండా దాన్ని ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చినాడు, ఆయన తప్పకుండా చేస్తాడు. కాబట్టి నా జీవితంలో కూడా ఆయన చేస్తాడు అనేటువంటి నిరీక్షణ నీవు కూడా కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నాం. చాలా మార్లు ఈ డౌట్ కొంతమందిలో ఉంటుంది. ఎందుకు ఈ డౌట్ ఉంటుందో తెలుసా? ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఆయన నన్ను కూడా దృష్టించడానికి నేనెంత మాత్రపు వాడను, లేకపోతే నేనెంతపు దాడు. ఆయన పెద్దవాళ్ళని చూస్తాడు, భక్తులను చూస్తాడు, లేకపోతే ఆయనకు భక్తిగా ఉండేవారిని, ఆయన కొరకు పనిచేసేవారిని వారి వైపు చూస్తాడు. నేనెంత అనేటువంటి ఆలోచనలు కొంతమందిలో ఉంటాయి. ప్రేమైన సోదరి సోడా, నెవర్ అలౌ సచ్ థాట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడే కానీ అనుమతించదు. ఎందుకో తెలుసా? నీవు కూడా ఆయన రూపంలో సృష్టించబడిన వాడవు, సృష్టించబడిన దానవు. ఆయన నిన్ను కూడా తన ప్రియమైన చేతులతో ఆయన రూపించి తల్లి గర్భంలో సృష్టించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఆయన ఎదుట నిన్ను పరిశుద్ధినిగా నిలబెట్టడానికి, తన కుమారుడుగా కుమార్తెగా ఉంచడానికి నిన్ను కూడా ఆయన ఏర్పరచుకున్న వాడుగా ఉంటున్నాడు. కాబట్టి లోకరీతిగా నీ జీవితం ఎలాగైనా ఉండవచ్చు. ఆయన లాజరుని ఏర్పరచుకున్నాడు. ఆయనకు ఇల్లు లేదు, ఆయనకు రోగం ఉంది, ఆయనకు పుండ్లు కుక్కలు నాకుతున్నాయి, భయంకరమైన దయనీయమైన స్థితిలో ఉన్నాడు. బట్ గాడ్ హ్యాస్ చోజన్ హిమ్. అందుకనే ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉంటున్నాడు. సో నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీ జీవితంలో కూడా ఈ వాగ్దానం ఎందుకు నెరవేర్చాడు? ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి సాతాను తీసుకుని వచ్చే అనుమానాలు ఏదికైనా నీ జీవితంలో అనుమతించవద్దు. మరొక సత్యం మనం చూసినట్లయితే, కొంతమందికి ఇలాగా అనుమానం ఉంటుంది, నేను పాపిని, నేను ఆయన దృష్టిలో పాపం చేశాను, నేను తప్పిపోయినాను, నేను పాప జీవితంలో బలహీనతలలో ఉంటున్నాను, కాబట్టి నా దేవుడు నాకు సహాయపడరు అనేటువంటి ఒక అబ్స్టకిల్ వారిలో ఎల్లప్పుడూ ఈ ఆలోచన వారిలో ఉంటుంది. ప్రేమైన సోదరి సోడా, యాత్రా జీవితంలోనూ తప్పు చేసిండవచ్చు, పాపం చేసిండవచ్చు, కానీ వాట్ యు నీడ్ టు నో, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఆ ప్రభు నిన్ను కూడా క్షమించి నీ యాత్ర జీవితంలో నిన్ను కూడా తన దరికి చేర్చుకొని నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు, నిన్ను కూడా ప్రేమించున్న దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే ఈ మాటలు ఆయన నీకు తెలియజేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన యొద్దకు నువ్వు యథార్థంగా వచ్చి నీ పాపములు ఒప్పుకొని క్షమించమని అడిగి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన క్షమించి తొట్టిల్లిన నిన్ను ఆయన లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. నిన్ను కూడా బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. యువర్ సిన్ నో మోర్ బికమ్ ఎన్ అబ్స్టకిల్ ఫర్ ద లార్డ్ టు స్ట్రెంగ్థెన్ యూ. నిన్ను బలపరచడానికి నీ పాపం ఇంకేమాత్రము ఒక అడ్డుగా ఉండనే ఉండదు. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నీలో పాపం ఉందని నువ్వు ఆలోచించినట్లయితే, నిన్ను దేవునికి దూరపరిచేటువంటి అడ్డుగోడగా పాపం ఉందని గ్రహించినట్లయితే, కమ్ టు ద లార్డ్. ఆ ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగు, ఆయన క్షమించమని వేడుకో. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన క్షమించలేని నేరం అంటూ ఏది లేదు. ఆయన రక్తము ఎంతో అవైలబుల్గా ఉంది, మనకెంతో సమృద్ధిగా ఉంది. ఆ రక్తము చేత ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. నీకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డు గోడను తొలగించి వేసి ఆయన నిన్ను కూడా తన నూతన బలముతో బలపరిచే దేవుడిగా ఉంచినాడు. ఆయన బలమును పొందినట్లయితే నీ పాపం నిన్ను తిరిగి పడగొట్టదు, నీ పాపం నిన్ను తిరిగి బాధించదు. నువ్వు తిరిగి అలసిపోవు, సమస్యలవు, విజయవంతమైన క్రైస్తవునిగా అలయక పరిగెత్తిపోతావు, సమస్యలుగా నడిచిపోయేవాడవుగా ఉంటావు, పక్షిరాజు వలె పైకి ఉన్నత శిఖరములను వెళ్ళేవాడవుగా ఉంటావు. ఆ ప్రభు అలాంటి గొప్ప నూతన శక్తిని ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దావీదు ఒకసారి పాపం చేశాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. ఆయన తిరిగి ఆ పాపం తన యాత్ర జీవితంలో ఎప్పుడే కానీ చెయ్యలేదు. నూతన బలాన్ని దావీదు పొందినాడు. అపోస్తలుడైన పౌలు నూతన బలాన్ని పొందినాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, శాంసన్ యొక్క జీవితం మనకు బాగా తెలుసు. సంసోను ఆయన పాపం చేస్తున్నాడు, ఆయన పాపం చేసి ఎంతో దుస్థితిలోనికి వెళ్ళిపోయినాడు. ఆయన కళ్ళు తీయబడ్డాయి, తన శక్తి ఎంతటిని కోల్పోయినాడు, సొమ్మసిల్లిపోయినాడు, అలసిపోయినాడు, తొట్టిల్లినాడు, అటర్లీ ఫెయిల్డ్ ఇన్ హిస్ లైఫ్. బట్
వెన్ హీ కేమ్ బ్యాక్ టు గాడ్, వెన్ హీ రిటర్న్ టు గాడ్, దేవుని దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు యథార్థతో ప్రార్థించిన, ప్రభువా నన్ను కనికరించుము, ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ దయగలిగిన ప్రభు ఆ సంసోనుని క్షమించినాడు, కడిగి పవిత్రపరిచినాడు, తన శక్తిని తిరిగి అనుగ్రహించినాడు. తద్వారా యాత్రా జీవితం అంతటిలో చేయలేని గొప్ప పనిని సంసోను చేసిన వాడుగా ఉంటున్నాడు. అత్యధికమైనటువంటి శత్రువులను సంహరించిన వాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలుకు మరొక గొప్ప విజయాన్ని ఆయన తీసుకుని వచ్చి తిరిగి దేవుని నామానికి ఎంతో ఘనతను తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. బికాజ్ హీ రిసీవ్డ్ ద గ్రేట్ రెన్యూడ్ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఈ గొప్ప నూతన బలాన్ని సంసోను పొందినాడు. ఎలా పొందినాడో తెలుసా? ఆయన దగ్గరికి యథార్థముగా ఆయన నమ్మి ఆయన దగ్గరికి క్షమించమని అడుగుతూ వచ్చినాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, నీ పాప విషయంలో యథార్థంగా ఒప్పుకొని క్షమించమని అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమించి కడిగి పవిత్రపరిచి తప్పకుండా నీ జీవితంలో కూడా ఆయన నూతన బలమును అనుగ్రహించువాడుగా ఉంటున్నాడు. తద్వారా నీవు కూడా పక్షిరాజు వల్లే ఉన్నత శిఖరములకు ఎగిరిపోయేవాడుగా ఉండగలం. అలాగే పరిగెత్తుతావు, అలాగే సమస్యలకు నడిచిపోయేటువంటి విజయవంతమైన జీవితం నీలో ఉండేదిగా ఉంచున్నది. తర్వాత మొట్టమొదటిగా మన ప్రభువును వీ హ్యావ్ టు ఆయన నమ్మిక ఉంచాలి. ఆయన చేయగలడు అనేటువంటి సత్యాన్ని మనం నమ్మాలి. ఎదురు చూచుట అంటే రెండవదిగా అర్థం ఏంటి? నా జీవితంలో నా కార్యమును ఆయన జరిగిస్తాడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగిన వారముగా మనం ఉండాలి. మూడవదిగా మనం ఏం తెలుసుకోవాలంటే వీ నీడ్ టు పేషెంట్లీ వెయిట్ ఫర్ హిమ్. ఆయన కొరకే ఓర్పుతో మనం కనిపెట్టాలంట. ప్రియమైన సోదరి సోదరుడా, వెయిటింగ్ అంటే తెలుగులో కనిపెట్టడము అంటారు. కాబట్టి కనిపెట్టడంలో ఉండేటువంటి మరొక గొప్ప సంగతి ఏంటి అంటే ఓర్పుతో కనిపెట్టాలంట. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే మనము ఆ ప్రభు యొక్క సమయం కొరకై, ఆ ప్రభు యొక్క కార్యముల కొరకై ఓర్పుతో మనం కనిపెట్టే వారముగా మనము ఉండాలి. కానీ ఈ దినాలు మనం చూసినట్లయితే ఈ దినాలు ఎలాంటివి? సూపర్ ఫాస్ట్ డేస్ కదా. మనకన్నీ సెకండ్స్లో అట్లా జరిగిపోవాలి ఏదైనా కానీ. కాబట్టి ఫోన్ కొడితే టక్కని వచ్చేయాలి, లేకపోతే విసుకొస్తుంది. కాబట్టి ఫోన్ స్ట్రక్ అయిపోయింది కింద కొడతారు. కాబట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అట్లా ఆన్ చేస్తూనే అది అయిపోవాలి, లాగిన్ అయిపోవాలి కదా. లేకపోతే విసుకొస్తుంది, మౌజులు కొడతారు, కింద పడేస్తారు. లేకపోతే ఇలాంటి మన ప్రపంచంలో మనం ఉన్నాం. మైక్రోవేవ్లు అట్లా పెట్టి ఆన్ చేస్తూనే హీట్ అయిపోవాలి కదా. పొయ్యి మీద పెట్టుకోవడానికి సమయం కూడా లేదు. అలాంటి నేచర్ మానవుల్లో ఇప్పుడు ఈ దినాల్లో మనము చూస్తూ వస్తూ ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోడ, కానీ దేవుని వాక్యము ఏమని కోరుతూ ఉంటున్నదంటే మనము ఓర్పు కలిగిన వారమై ఉండవలసిన వారముగా మనం ఉంటున్నాం. మనము చూసినట్లయితే చాలాసార్లు ఈ ఓర్పు లేని అంటే మనుషులు మన రోడ్డు మీద చాలా తరచుగా చూస్తూ ఉంటాం. రెడ్ లైట్ దగ్గర మీరు గమనించినట్లయితే ఈ రెస్ట్లెస్ పీపుల్ చాలామంది కనపడుతూ ఉంటారు కదా. రెస్ట్లెస్ పీపుల్ రెడ్ లైట్ దగ్గర తప్పకుండా కనపడుతూ ఉంటారు. వాళ్ళు అంటుంటారు అంటే ఓర్పు లేనటువంటి జీవితం అనమాట. లేకపోతే ఆ కరెక్ట్ జీబ్రా లైన్స్ కొంచెం ముందు పోయి ఫ్రంట్ టైర్ పెడతా ఉంటారు, ఓర్పు లేనటువంటి వారు. వీళ్ళంతా ఎందుకు ఓర్పు లేదు? ఎందుకు ఈ రెస్ట్లెస్నెస్ వాళ్ళకి? మనము మన సబ్జెక్ట్ కాదని ఒక మాట చెప్తాను. ఏంటో తెలుసా? క్లాస్ 9 గంటలకు పోవాలనుకోండి, 8 గంటలకు లేస్తారు. నిద్ర తర్వాత సమయం అంతా స్నానం ఈయనవన్నీ అయిపోయి టైం అయిపోతుంది. తద్వారా ఏమవుతుంది? ఇప్పుడు రోడ్డు మీద రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. అదే 6 గంటలకు లేచిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తాపిగా నిదానంగా రెడీ అవుతారు, రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి అనేకం వాళ్ళు దీనివల్ల ఈ రెస్ట్లెస్ వల్లనే అనారోగ్య పరిస్థితులు, బీపీలు, టెన్షన్లు కదా, ఇలాంటి కోపాలు, కొట్లాడుకోవడాలు, పక్కనోని మీద కొట్లాడడం, వాడిని కొట్లాడడం, వీడు అడ్డం వచ్చాడని తిట్టడం, ఇవన్నీ ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ రెస్ట్లెస్నెస్, ఓర్పు లేనటువంటి తనం. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం చేయగలిగితే ఇలాంటి పరిస్థితులు మనకు రావు. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వై నీడ్ టు హ్యావ్ పేషెన్స్ ఇన్ దిస్ వరల్డ్. మనము ఓర్పు కలిగిన వారముగా మనం ఉండాలంట. ప్రియమైన సోదరి సోడ, దేవుని వాక్యంలో అనేక సార్లు చెప్పబడుతూ వచ్చింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది, వ్యవసాయకుడు ఓర్పుతో కనిపెట్టుచున్నట్లు మనం కూడా కనిపెట్టాలంట. యోబు ఓర్పుతో ఉన్నట్లు మనం కూడా ఓర్పుతో ఉండాలంట. కాబట్టి ఓర్పు అనేది క్రైస్తవ లక్షణం. అది ఒక వ్యక్తిని నిజమైన క్రైస్తవునిగా మార్చేటువంటి అంతరంగమైన హృదయ లక్షణం ఏంటి అంటే ఓర్పు, సహనము.
కాబట్టి ఏ క్రైస్తవుడైతే ఓర్పు సహనం కలిగిన వాడుగా ఉంటాడో ఆ వ్యక్తి నిజంగా అన్ని విధాలుగా క్రీస్తు వల్ల ప్రవర్తించేవాడుగా ఉంటాడు. ఓర్పు సహనం లేని క్రైస్తవులు దే కెన్ నాట్ బికమ్ క్రైస్ట్ లైక్ పీపుల్. వాళ్ళు యాత్రా జీవితంలో క్రీస్తు వల్లే వారు ఉండలేరు. ఎందుకంటే ప్రతి దానికి చీటికి మాటికి విసుగుపడతారు, కోప్పడతారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు. కాబట్టి వారి జీవితంలో నిజమైన క్రైస్తవ సాక్ష్యం వారిలో ఉండదు. కాబట్టి ఓర్పు అనేది మనకెంతైనా అవసరము. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచుటలో కూడా ఆ ప్రభు ఏం కోరుతున్నాడంటే వి నీడ్ టు వెయిట్ పేషెంట్లీ. ఆ ప్రభు యొక్క సహాయం కొరకై మనము ఎదురు చూచే వారముగా మనం ఉండాలి. అంటే మరి ఒక సత్యం ఏంటి అంటే ఎదురు చూచుట ఎందుకు ఎదురు చూడాలి, ఏంటి ఓర్పు ఏంటి, ఏ విషయంలో మనం సహించుకోవాలి, ఎందులో ఓర్పు కలిగి ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే ఒక ఉదాహరణ చెప్తాను. యోబు తన జీవితంలో ఎంతో ఓర్పు కలిగిన వాడంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం వల్ల మీరు చదవండి. యోబు యొక్క జీవితాన్ని గురించి, ఆయన ఓర్పుకు ఆయన ఒక నిదర్శనం, ఈజ్ ఎ రోల్ మోడల్. అలాంటి యోబు ఏం చేశాడు తన యాత్రా జీవితంలో? ఆయనకు ఎంతో ధనవంతుడు, పిల్లలున్నారు, ఎంతో సంతోషంగా ఆనందంతో ఉంటున్నాడు. కానీ సడన్గా ఏం జరిగిందంటే ఆయన పిల్లలు చనిపోయినారు, జంతువులు చనిపోయినా, సమస్త ఆస్తి పోయింది, ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనికి యోబు వెళ్ళిపోయినాడు. ఈ పరిస్థితులలో యోబు సొమ్మసిల్లిపోవాలి, ఇటువంటి పరిస్థితుల్లో అలసిపోవాలి, ఆయన ఇటువంటి పరిస్థితుల్లో తొట్టిల్లాలి. కానీ ఆయన నూతన బలమును పొందినవాడుగా ఉంటున్నాడు. హౌ డిడ్ హీ రిసీవ్ సచ్ ఎ గ్రేట్ రెన్యూడ్ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ లైఫ్ అంటే మనం చూసినట్లయితే ఆయన హృదయాంతరంగంలో మొట్టమొదటిగా ఈ బలాన్ని ఎలాగో పొందినాడంటే ఓర్పుతో యెహోవా కొరకు కనిపెట్టినాడు. కాబట్టి దీనంతటిని ఓర్చుకున్నాడు, నష్టాన్ని ఓర్చుకున్నాడు, భయాన్ని ఓర్చుకున్నాడు, బాధను ఓర్చుకున్నాడు, శరీర బాధలను ఓర్చుకున్నాడు, మనుషులకు మాటలు ఓర్చుకున్నాడు, ఈ భయంకరమైన నొప్పి కలిగించే స్నేహితుల యొక్క మాటలు ఓర్చుకున్నాడు, అన్నిటిని ఓర్చుకున్నాడు. వీటన్ని ఓర్చుకొని ఏం చేశాడంటే యెహోవా కొరకు కనిపెట్టినాడంట. ఆయన అన్నాడు, నా దేవుడు, నా రక్షక, నా విమోచకుడు సజీవుడు అని పలుకుతూ వచ్చినాడు. వీటన్నిటిలో మనం ఏం గ్రహించవచ్చు అంటే హౌ మచ్ హీ హాస్ గట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు ఎంత నమ్మిక ఉంది, ఎంత నిరీక్షణ ఆయన ఎదులు ఉంది. అంతేకాదు ఎంతగా ఆయన ఓర్చుకుంటూ వచ్చినాడో మనము గ్రహించగలం. మరి ఒక ఉదాహరణ మీకు చెప్తాను, చూడండి. యోసేపు యొక్క జీవితం. యోసేపుకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నువ్వు సూర్యుని వలె ఉంటావు అన్నాడు. మీ యొక్క బ్రదర్స్ మధ్యలో నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడతావని దేవుడు ఆల్రెడీ ప్రవచనపూర్వకంగా వాగ్దానాన్ని ఇచ్చినాడు. కానీ యోసేపు జీవితంలో అన్ని పరిస్థితులు విరోధంగా జరుగుతూ వచ్చినాయి. గుంతలో పడ్డాడు, మిద్యానీయులకు అమ్మబడ్డాడు, ఇస్మాయిల్కి అమ్మబడ్డాడు, తిరిగి పోతిఫర్ ఇంట్లో పడ్డాడు, పోతిఫర్ ఇంట్లో నుంచి జైల్లో పడ్డాడు. ఆయన పరిస్థితి చూస్తే ఇప్పుడు నేరస్తుడిగా జైల్లో ఉంటూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్న జోసెఫ్ ఏం చేశాడు? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన యందు నమ్మిక ఉంచి ఎంతో గొప్ప నిరీక్షణ కలిగి ఓర్పుతో సహించుకున్నాడు. సమస్తమును ఓర్పుతో సహించుకొని యాత్రా జీవితంలో యెహోవా కొరకు కనిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఓర్పుతో వాటన్నిటిని సహించుకొని యెహోవాకు కొరకు కనిపెట్టినాడు, తన జీవితంలో ఉన్నతమైన స్థితికి రాగలిగినాడు, నూతన బలాన్ని పొందిన వాడుగా ఉంటున్నాడు. ఈ పరిస్థితులను బట్టి ఆయన తొట్టిల్లలేదు, ఆయన రాజీపడలేదు, పాపం చేయలేదు, దేవునికి విరోధంగా ప్రవర్తించలేదు. కానీ దేవుని ద్వారా ఎంతో గొప్ప శక్తిని పొంది ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేయబడుతూ వచ్చినాడు. ప్రియమైన సోదరి సోడా, ఓర్పును బట్టి దేవుని బిడ్డలు ఎంతో గొప్ప శక్తిని వారు పొందిన వారుగా ఉంటున్నారు. కాబట్టి మనం కూడా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మచ్చు, ఆయన శక్తి కలిగిన వాడని నమ్మచ్చు. ఓర్పుతో మనం కనిపెట్టవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచుట అంటే ఏంటంటే ఓర్పుతో కనిపెట్టుట, ఓర్పుతో ఎదురు చూచుట. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద గాడ్స్ టైం. దేవుని యొక్క సమయం కొరకు మనం కనిపెట్టే వారముగా మనం ఉండాలి. ఎదురు చూచుట అంటే యెహోవా సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మానవుని యొక్క స్థితి ఏంటి అంటే ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఎప్పుడో చేస్తే ఏం లాభం, ఇలాగా మానవుడు ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏది ఇంకా జరగలేదే అనేటువంటి ఆలోచనలో మానవుడు ఉంటాడు. కానీ బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే మన దేవుడు హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ టైమ్ అండ్ హిస్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్. అది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. దేవుడు సమస్తం తన సమయంలో చేస్తాడు. ఆ సమయం ఎలాగుంటుందంట అంటే ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ టైం.
ఇట్ విల్ నెవర్ బీ లేట్, నాట్ టూ అర్లీ. కాబట్టి ప్రేమైన సోదరి సోదర, దేవుడు చేసే పని ఏది కూడా అది ఆలస్యం కాదు, అది త్వరిత అంటే అర్లీగా జరిగేది కాదు, బట్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ టైం. అది పరిపూర్ణమైన సమయంలో జరిగేదిగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఆయన సమయంలో సమస్తమును ఎంతో ఆశీర్వాదకరంగా చక్కగా చేసేవాడుగా ఉంటున్నాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గొప్ప దైవజనుడు ఆఫ్రికా కంట్రీలో మిషనరీగా పనిచేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది. ఈయన డాక్టరు. ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినప్పుడు డెలివరీ చేశారు. ఆ పరిస్థితులలో తల్లి చనిపోయింది. తన కుమారుడు ప్రీటర్మ్ అంటే బాబు అనమాట, ఎంతో అంటే నెల నిండక ముందే పుట్టినటువంటి బాబు. ఆ వ్యక్తి బతకాలంటే అతనికి హీట్ బ్యాగ్స్ అనేవి రావాలి. ఎందుకంటే అక్కడ ఎంతో చలి ప్రాంతంలో వాళ్ళు ఉంటున్నారు. ఆ ఇంక్యుబేటర్స్ అనేవి వారికి లేవు, ఆ లైట్ అవన్నీ ఇవ్వడానికి వారికి పరిస్థితులు లేవు, ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇప్పుడు వారికి ఆ హీట్ బ్యాగ్స్ అనేవి పెట్టి బిడ్డలను బతికించేటువంటి వారు. కాబట్టి ఈ హీట్ బ్యాగ్ అనేది దొరికితే తప్ప ఈ బిడ్డ బ్రతకడు అనేటువంటి తీర్మానంలోనికి వారు వచ్చారు. వారి దగ్గర ఉన్నటువంటి ఒక హీట్ బ్యాగ్ను చూస్తే దానికి చిల్లు పడింది, అది పనికి రావడం లేదు. ఇంకా తిరిగి ఆయనకు హీట్ బ్యాగ్ దొరకడం అనేది ఇంపాసిబుల్. అండ్ ఈజ్ ఇన్ ద వెరీ డీప్ ఫారెస్ట్, ఒక అంటే ఫారెస్ట్లో ఉన్నారు. ఏదైనా రావాలంటే దాదాపు వారి దగ్గరికి రావాలంటే ఎక్కడి నుంచి అయినా దాదాపు 2 నెలలు పడుతుందంట. మరి 2 నెలలు ఇచ్చిన బిడ్డ బతుకుతాడా? బ్రతకడు. కాబట్టి ఈ దైవజనునికి చుట్టూ ఒక హాస్టల్ ఉంది. హాస్టల్లో అనాథ పిల్లలు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడంట, ఒక చిన్న బిడ్డ పుట్టింది కానీ చనిపోయే స్థితిలో ఉంది, హీట్ బ్యాగ్స్ అనేవి లేవు, మరేం చేయాలో. అప్పుడు చిన్న బిడ్డలంతా ప్రార్థించారంట. కాబట్టి చిన్న బిడ్డలంతా ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నెక్స్ట్ డే ఒక పెద్ద బాక్స్ వారికి వచ్చింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అనుకోరేది, ఎవరు పంపించారో తెలియదు, ఎలాగొచ్చిందో తెలీదు. బాక్స్ ఓపెన్ చేస్తే ఏముందో తెలుసా? హీట్ బ్యాగ్ ఉంది. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఇక నేను చెప్పాలనుకున్న ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఈ బాక్స్ ఎప్పుడు పంపబడిందో తెలుసా? 7 నెలల కింద పోస్ట్ చేశారు వాళ్ళు. ఎప్పుడు పంపించారంట? 7 నెలల కింద లండన్లో పోస్ట్ చేస్తే కరెక్ట్గా ఇప్పటికి వచ్చింది. చూడండి, ద టైమ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమయము. కాబట్టి దేవుడు సమస్తము ఆయన చక్కగా చేయగలిగిన వాడు. ఇట్ ఈస్ నెవర్ లేట్ అండ్ టూ అర్లీ. ఆయన హిస్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి ఈ బిడ్డకు అప్పుడు అవసరం ఆయనకు బాగా తెలుసు. 7 నెలల క్రితమే ఆయన దృష్టించినాడు, ఈ అవసరత ఈ స్థలంలో ఇలాగా ఉండబోతుంది, కాబట్టి ఈ ప్రజలు నాకు ప్రార్థించబోతున్నారు, కాబట్టి ఐ హ్యావ్ టు ఆన్సర్ దేర్ ప్రేయర్ అని 7 months ముందే దేవుడు ఆలోచించి బాక్స్ను పోస్ట్ చేశారు. కాబట్టి వీ నీడ్ అండర్స్టాండ్ ద టైమింగ్ ఆఫ్ దేవుని యొక్క సమయం ఎట్లా ఉంటుందో మనం ఆలోచించాం. కాబట్టి ప్రియమైన సహోదరి సోడ, వీ నీడ్ టు వెయిట్ పేషెంట్లీ. ఓర్పుతో మనము కనిపెట్టే వారముగా మనం ఉండాలి. తర్వాత చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఎదురు చూచుట అంటే అర్థం ఏంటో తెలుసా? వీ నీడ్ టు బీ సైలెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు నిరీక్షణ ఉంచాలి, ఆయన ఓర్పుతో మనం సహించాలి, ఓర్పుతో కనిపెట్టాలి. నాట్ ఓన్లీ దట్, వీ నీడ్ టు బీ సైలెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మౌనముగా మనం వేచి ఉండాలి. అందుకనే ప్రభు అనేక మార్లు చెప్తూ వచ్చినాడు ఇశ్రాయేలుతో, మీరు తిరిగి వచ్చి ఊరకుండుట వలన రిటర్న్ అండ్ బీ సైలెంట్, దెన్ యూ విల్ బి స్ట్రెంగ్థెన్డ్, మీకు బలము దొరుకుతుంది అన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, మీరు తిరిగి వచ్చి ఊరకుండుట వలన మీకు బలము దొరుకుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఊరకుండుట అని దాని అర్థం ఏంటి అంటే కమిటింగ్ మై ఎవ్రీ వే ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని చేతికి నా మార్గాన్ని అప్పగించుట అని అర్థం. ప్రభువా, ఈ పరిస్థితిని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ విషయాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ థింగ్ని నేను నీకు అప్పగిస్తున్నాను, నా ప్రయత్నాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీవే నీకు అనుకూలమైన సమయంలో నీ మార్గంలో నన్ను నడిపించు అని యథార్థంగా చెప్పడమే బీ సైలెంట్ అంటే అర్థం. కానీ ప్రియమైన సోదరి సోదరుడు, అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇలాగ బీ సైలెంట్ అనేది మనకు ఏమాత్రం మానవునికి ఏమాత్రము కానే కాదు, వీలు కాదు. మానవుడు ఎప్పుడు ఏదో ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆదాము పాపం చేశాడు, తప్పిపోయాడు. దేవుని కొరకు వేచి ఉండి ఆయన దగ్గర నుంచి రక్షణ పొందే బదులు ఏం చేశాడంట? అక్కడ ఉన్నటువంటి ఆకులతో కచ్చడములు చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మొదలైంది మానవుని యొక్క ప్రయత్నాలు. మానవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు, బట్ వాని ప్రయత్నాలు ఫెయిల్యూర్స్ అని గ్రహించినా కానీ ప్రయత్నిస్తూనే ఉంటాడు.
కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వీ నీడ్ టు బీ ఇన్ రివర్స్. మనం ఏం చేయాలో తెలుసా? ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, అలసినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, ఫస్ట్ వీ నీడ్ టు కమ్ టు ద లార్డ్. ఆయన చేతికి మనం అప్పగించాలి. పరిస్థితిని ఆయన చేయాలంటే మొట్టమొదట ఆయన చేతికి అప్పగించాలి. ఆ తర్వాతనే ఆయన చూపిన మార్గంలో మనం వెళ్ళాలి. ఆ తర్వాతనే ఆయన చెప్పిన పని మనం చేయాలి. ఆ తర్వాతనే మనం ఏదైనా కార్యాన్ని ఆరంభించాలి. కానీ మనం రివర్స్ చేసినామంటే మనకెంతో నష్టం. ప్రియమైన సోదరి మానవుల యొక్క నైజం ఏంటంటే అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ఏం చేస్తారంట? దేవుడా అని దేవుని దగ్గర పరిగెత్తు. అది మానవుని యొక్క నైజం. కానీ దేవుని బిడ్డలంగా మనం వాళ్ళకు కూడా ఎదురు చూడమని దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఫస్ట్ కమ్ టు మీ, దెన్ వాక్ ఇన్ ద వే దట్ ఐ షో టు యూ. నేను నీకు చూపించే మార్గంలో అప్పుడు వెళ్ళు, అది నీకు ఎంతో ఆశీర్వాదం. ఇశ్రాయేలు ఏం చేశారంటే, చివరికి చెప్పి ముగిస్తాను చూడండి. ఇశ్రాయేలు యెషయా గ్రంథం 30 అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే, వారి మీద శత్రువులు దాడి చేయడానికి వచ్చారు. శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలు, దేవుని చేత విమోచించబడిన వారు దేవుని యొద్దకు వచ్చే బదులు తిరిగి ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళిన వారుగా ఉంటున్నారు. ఐగుప్తు యొక్క సహాయం కొరకై వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? యెషయా గ్రంథం 30 అధ్యాయం 3వ వచనం, ఫరో వలన కలుగు బలం మీకు అవమానకరమగును, ఐగుప్తు నేను స్వరం చేర్చుట వలన మీకు సిగ్గు కలుగును. కాబట్టి ప్రేమన సోదరి అనేక సార్లు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి శత్రువులు వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో వేచి ఉండే బదులు ఐగుప్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఐగుప్తు వల్ల కలిగే బలము మీకు ఏమవుతుందంట? ఆ బలం మిమ్మల్ని కాపాడలేదు, మిమ్మల్ని ఓడిపోయినట్లుగా చేస్తుంది. తద్వారా మీకు ఏం కలుగుతుంది? అవమానము, సిగ్గు కలుగుతుంది. ఐగుప్తు బలం ఇట్ విల్ బికమ్ ఫెయిల్యూర్ టు యూ. మీకు అది ఏమాత్రం పనికిరాదు అని అంటున్నాడు ప్రభు. ఐగుప్తును ఏమంటున్నాడు అంటే 7వ వచనం, ఐగుప్తు వలన సహాయం పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాలమారని దానికి అర్థం. కాబట్టి ఈ లోకంలో చాలామంది గప్పాలమారులు ఉంటారు. ఐగుప్తు లాంటి వాళ్ళు, ఇది చేస్తాం, అది చేస్తాం, వీడికి రండి, డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇట్లాంటి వాళ్ళు చుట్టూ కనబడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన సోదరి, వీళ్ళ మాటలు విని మోసపోవద్దు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే వీరిని విని వారి దగ్గరికి వెళ్ళకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు పరిగెత్తుకొని రావాలి, ఆయన చేతికి అప్పగించాలి, ఆయన సన్నిధిలో మౌనముగా కనిపెట్టాలి. దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలులతో? 30వ అధ్యాయం 15వ వచనం, ఐజియా 30:15, ప్రభువుని ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకునడం వలన రక్షింపబడేదారు, మీరు ఊరకుని నమ్ముకునడం వలన మీకు బలము కలును. ప్రభు అంటున్నాడు, రిటర్న్ టు మీ అండ్ బీ సైలెంట్ ఇన్ మై ప్రెజెన్స్. నా దగ్గరికి తిరిగి రండి, నన్ను నమ్ముకునండి, నా దగ్గరకు తిరిగి రండి, నా సన్నిధిలో మౌనముగా ఉండండి. దెన్ ఐ విల్ షో మై వే, ఐ విల్ గివ్ మై రెన్యూడ్ స్ట్రెంగ్త్ యూ. అప్పుడు మీకు బలము దొరుకుతుంది అని ప్రభు అంటున్నాడు. ప్రేమైన సోదరి ఈ సమయంలో కూడా నువ్వే యాత్రా జీవితంలో నువ్వు సమస్యలిన వాడవుగా ఉంటున్నావు, అలసిపోయిన వాడవుగా ఉంటున్నావు, తొట్టిల్లిన వాడవుగా ఉంటున్నావు. కారణము దేవుని కొరకు ఎదురు చూచే బదులు ఐగుప్తు లాంటి పరిస్థితుల మీద, వంటి మనుషుల మీద, ఐగుప్తు లాంటి వాటి ధనము మీద, ఐగుప్తు లాంటి లోకం మీద, ఐగుప్తు లాంటి మన సొంత శక్తి మీద ఆధారపడి ముందుకు సాగుతుంటున్నావేమో. తద్వారా ఎంతో అవమానం, ఎంతో సిగ్గు, ఎంతో నష్టం, అలసిపోయి సమస్యల్ని పడిపోయిన స్థితిలో ఉంటున్నావేమో. ప్రభు ఇలాగ ఆహ్వానిస్తున్నాడు, కమ్ బ్యాక్ టు మీ, రిటర్న్ టు మీ. తిరిగి నా యొద్దకు రా. నా యొద్దకు వచ్చినట్లయితే నేను చేర్చుకుంటాను, నా యొద్దకు వచ్చినట్లయితే మీకు రక్షింపబడతారు, నా యొద్దకు వచ్చినట్లయితే మీరు గొప్ప బలాన్ని పొందుతారు. నా యొద్దకు వచ్చి మౌనముగా కూర్చుకో, నా కొరకై కనిపెట్టు, ఎదురుచూడు, నీ గొప్ప శక్తి కలుగుతుందని ప్రభు ఆహ్వానిస్తుంటున్నాడు. కాబట్టి సమయంలో ఆ ప్రభు నిన్ను కూడా, సమస్యలిన నిన్ను, అలసిపోయిన నిన్ను, తట్టిల్లిన నిన్ను ఆయన లేవనెత్తాలని, బలపరచాలని, నూతన బలముతో నిన్ను నింపి ఓడిపోయిన నీ జీవితాన్ని విజయవంతమైన జీవితంగా మార్చాలనుకుంటున్నాడు. నిరుత్సాహపడిన నీ జీవితాన్ని శక్తి కలిగినదిగా మార్చాలని కోరుతూ ఉంటున్నాడు. బలహీనమైన నీ హృదయాన్ని బలమైనదిగా చేయాలని ఆ ప్రభు కోరుతున్నాడు. భయాల చేత కంపించబడుతున్న నిన్ను ఆయన బలవంతునిగా మార్చాలని, ధైర్యశాలిగా మార్చాలని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి రిటర్న్ టు హిమ్, ఆయన యొద్దకు తిరిగి రా, ఆయన నమ్ముకో, ఆయన నిరీక్షించు, ఓర్పుతో ఆయన సన్నిధిలో కనిపెట్టు, మౌనముగా ఆయన మార్గాల కొరకై ఎదురుచూడు.
అప్పుడు నూతన బలాన్ని పొందుతావు, పక్షిరాజు వలె పైకి ఎగిరిపోతావు, అలయక పరిగెత్తుతావు, సమస్యలుగా నడిచిపోయేవాడుగా ఉంటావు. ఇలాంటి బలమైన వ్యక్తిగా ఆ ప్రభు నిన్ను చేయాలని కోరుచుంటున్నాడు. రిటర్న్ టు గాడ్. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం మౌనంగా విన్న మాటల ప్రకారం దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకుందాం.